ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారికి జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ కానీ స్పెక్యులేషన్ కానీ చాలా రైజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ఇన్సిడెంట్ అని ఎందుకన్నానంటే సో ఫార్ ఇది ఒక యాక్సిడెంటా లేకపోతే మర్డరా అని ఇంకా ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా మనకి రిలీజ్ చేయలేదు కాబట్టి, మనం ఎగ్జాక్ట్ గా దీని గురించి డీప్ డైవ్ చేసే ముందు మనకున్న ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్సెస్ ని ఒకసారి మనం చూద్దాం. మార్చ్ 24, 2025 ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు విజయవాడ నుండి రాజమండ్రికి ఆయన బైక్ మీద స్టార్ట్ అయ్యారు. యాక్చువల్లీ కొంతమంది ఆయన వేరే వేరే ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయ్యారు అంటున్నారు. వీ రియలీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. మనకు ఎగ్జాక్ట్ గా వచ్చిన ఎవిడెన్సెస్ ని బట్టి నైట్ ఎగ్జాక్ట్ గా 11:31 ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా క్రాస్ అవుతున్నట్టు మనకి విజువల్స్ అనేవి వచ్చాయి. అండ్ అలాగే మీరు ఎగ్జాక్ట్ గా గమనిస్తే కొవ్వూరు టోల్ ప్లాజా ఆయన క్రాస్ చేసేటప్పుడు ఆయన హెడ్ లైట్ ఆన్ లో లేదు, ఓన్లీ ఆయన సిగ్నల్స్ మాత్రమే ఆన్ లో ఉన్నాయి. నెక్స్ట్ నయారా పెట్రోల్ బంక్ దగ్గర కరెక్ట్ గా 11:42 క్రాష్ అయినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో మనకి చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ అంటే మార్చ్ 25వ తారీఖు 2025 8 గంటలు లేకపోతే 9 గంటలు ఆ సమయంలో ఎవరో ఆయన గుర్తించి పోలీసులకు చెప్పడం జరిగింది. అలాగే ప్రవీణ్ పగడాల గారు మరణించారనే విషయం అందరికీ తెలిసిందే. సో ఫార్ మనకున్న కన్ఫర్మ్డ్ ఎవిడెన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇవే. ఇప్పుడు మనం వీటి గురించి డీప్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఎగ్జాక్ట్లీ 11:31 ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా క్రాస్ చేస్తే 11:42 నయారా పెట్రోల్ బంక్ దగ్గర క్రాష్ అయినట్టు చూపిస్తున్నారు. ఈ రెండు పాయింట్స్ మధ్యలో దూరం వచ్చేసరికి ఇంచుమించుగా 14 కిలోమీటర్లు. టోల్ గేట్ దగ్గర నుండి ఆయన పెట్రోల్ బంక్ దగ్గర క్రాష్ అవ్వడానికి మధ్యలో ఉన్న సమయం వచ్చేసరికి 11 నిమిషాలు. అంటే ఆయన 11:31 కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయ్యి 11:42 క్రాష్ అయినట్టు చూపిస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి 11 నిమిషాలని మనం నిర్ధారించుకోవచ్చు. ఇదే విధంగా మనం చూసుకుంటే 11 నిమిషాల్లో 14 కిలోమీటర్లని ఆయన క్రాస్ చేశారంటే ఆయన స్పీడ్ వచ్చేసరికి గంటకి ఇంచుమించుగా 75 కిలోమీటర్లు, అంటే 75 కిలోమీటర్ స్పీడ్ తో ఆయన వస్తూ ఉండొచ్చు. అండ్ మీరు ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆయన బరువు వచ్చేసరికి ఇంచుమించుగా 80 కేజీలు ఉంటుంది. ఆయన బండి బరువు వచ్చేసరికి దగ్గర 160 నుంచి 180 కేజీల వరకు ఉంటుంది. ఇనిషియల్ గా ఆయన రోడ్డు పక్కన పడిన పరిస్థితిని చూడండి. కరెక్ట్ గా ఆయన పడి ఉంటే ఆయన మీద బండి ఉండడం మనం కరెక్ట్ గా గమనిస్తున్నాం. ఇప్పుడు అసలు ఇది మర్డరో యాక్సిడెంటో ఒకసారి చూద్దామండి. ఒకవేళ ఇది యాక్సిడెంట్ అయితే మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీ 1, వెళ్తూ స్కిడ్ అయి పడిపోవచ్చు. అంటే స్కిడ్ అవ్వడం అంటే ఏదర్ రోడ్డు బాగలేకనో, లేకపోతే ఆయనకి నిద్ర వచ్చో, లేకపోతే ఇంకేదన్నా అయ్యో ఏంటంటే సడన్ గా కంట్రోల్ తప్పి హ్యాండిల్ తిరిగిపోయి అలా స్కిడ్ అయి పడిపోవడం. ఒకవేళ స్కిడ్ అయి పడిపోతే కంపల్సరీ రోడ్డుకి ఈడ్చుకుంటా వెళ్తారు కాబట్టి ఆ స్క్రాచ్ మార్కులు గానీ అవన్నీ గానీ కంపల్సరీ ఉంటాయి. కానీ బైక్ మీద స్క్రాచ్ మార్కులు లేవు. సరే లేదు ఆయన డైరెక్ట్ గా రోడ్డుకే దిగిపోయారు, స్కిడ్ అయిన కంట్రోల్ తప్పిపోయి రోడ్డుకే దిగిపోయారు అనుకుంటే చిన్న చిన్న దెబ్బలతో ఆయన బయటపడడానికి 90% ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న చెట్లకు కానీ లేకపోతే ఉండే ఇసుక కానీ వాటన్నిటికీ బండి ముందుకెళ్ళక అక్కడే ఆగిపోతుంది కాబట్టి. సెకండ్ పాసిబిలిటీ వచ్చేసరికి ఆయన ఏదైనా గుద్దేసి ఉండొచ్చు. లారీ గానీ కారు గానీ వెనకాల నుంచి గానీ పక్క నుంచి గానీ ఎట్లా అయినా గానీ. కానీ ఈ 2 పాసిబిలిటీస్ లో మనం చూసుకుంటే ఆయన్ని ఏది గుద్దేసినా లేకపోతే ఎంత స్కిడ్ అయినా రోడ్డు మీద అలా వెళ్ళిపోయినా ఏది జరిగినా గానీ మహా అయితే 30 degrees యాంగిల్లో, లేకపోతే 45 degrees యాంగిల్లో, లేకపోతే 90 degrees యాంగిల్లో అలా వెళ్తారు. ఎందుకంటే హ్యాండిల్ దానికంటే తిరగదు కాబట్టి. ఆయన లిటరల్లీ పొద్దున ఆయన దొరికిన పరిస్థితిని బట్టి చూస్తే మనం ఆయన వెళ్లే మార్గానికి మొత్తానికి వ్యతిరేకంగా ఆయన బండి కానీ ఆయన కానీ పడి ఉండడం మనం గమనిస్తాం. మీరే చెప్పండి, ఎక్కడైనా గానీ ఎవరైనా గానీ బండి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మనిషి మళ్ళీ ఆయన బండి రెండు ఒకే చోట్ల ఉంటాయా? ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. ఒక్కోసారి కాలు మీదో చెయ్యి మీదో అలా పడి ఉంటాయి, ఓకే పర్లేదు. కానీ ఆ మనిషి అక్కడ పడి ఉంటాడు అండ్ నెక్స్ట్ ఆ పడిన మనిషి మీద కరెక్ట్ గా బండి ఉండడం అనేది ఎక్కడన్నా కానీ జరుగుతుందా? అలా 75 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే బండి అలా అమాంతంగా తిరిగేసిందంటే మనం ఎంత వరకు నమ్మొచ్చు? సరే వీటన్నిటిని వదిలేయండి, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, యాక్చువల్లీ అది మిడ్ నైట్ 11 దాటింది. 11 దాటిన తర్వాత ఆయన హెడ్ లైట్ పని చేయకపోయినా గానీ సిగ్నల్ లైట్ వేసుకుని మరి వెళ్లే అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఎందుకంటే టోల్ గేట్ దగ్గరే ఆయన హెడ్ లైట్ ఆన్ చేసుకోకుండా సిగ్నల్ లైట్ తో వెళ్తూ ఉన్న దృశ్యం మనం చూస్తా ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 2, బైక్ అంత ఇంటాక్ట్ గా ఎలా ఉంది? ఎందుకంటే బైక్ క్రాష్ జరిగినప్పుడు ఎప్పుడన్నా గానీ బండికి మినిమం టు మినిమం మనం చాలా డ్యామేజ్ అంటూ ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజానికి దట్టు 75 కిలోమీటర్ స్పీడ్ తో వచ్చే బండి దేనన్నా గానీ గుద్దేసినా లేకపోతే అది పడిపోయినా ఏం జరిగినా కానీ చాలా డ్యామేజ్ ఉంటుంది. నిజానికి దీనికంటే ఎక్కువ డ్యామేజ్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, ఆయన ప్రయాణిస్తున్న దూరాన్ని బట్టి మనం చూసుకుంటే దగ్గర 100 కిలోమీటర్స్ పైనే ఆయన ప్రయాణించారు. అప్పటికే అంత దూరం ప్రయాణించినప్పుడు కంపల్సరీ సైలెన్సర్ గానీ ఇంజిన్ గానీ చాలా హీట్ ఎక్కి ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఆయన దొరికిన పరిస్థితిని బట్టి బండి అనేది ఆయన మీద ఉంది. ఆయన మీద ఉన్నప్పుడు అంత దూరం ప్రయాణించిన బండి ఎవరి మీద పడినా లేకపోతే ఏదైనా క్లాత్ దగ్గర
దగ్గరకు వచ్చినా గానీ కంపల్సరీ అవి కవరకపోతాయి, లేకపోతే కాలిపోతాయి. ఎప్పుడన్నా మనం బండి మీద వెళ్ళేటప్పుడే ఊరికే చెప్పుని మన సైలెన్సర్ మీద పెడితేనే ఒక్కోసారి చెప్పులు కరిగిపోతా ఉంటాయి. అలాంటిది ఆయన బట్టలు ఎందుకు కరిగిపోలేదు? క్వశ్చన్ నెంబర్ 4, అక్కడ ఉన్న కర్రలకి బ్లడ్ స్టెయిన్స్ ఎందుకు ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 5, ఆయన షర్ట్ మీద ఆ షూ మార్క ఎందుకుంది? క్వశ్చన్ నెంబర్ 6, అసలు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఒక బైక్ క్రాష్ జరిగినప్పుడు ఆ బైక్ ఆ పర్సన్ మీద పడ్డం అంటే మామూలు కాలు మీద చెయ్యి మీద అంటే పడ్డం అంటే ఓకే అది నార్మలే, కానీ ఎగ్జాక్ట్ గా మనిషి పడుకొని ఉంటే ఆ మనిషి మీద కరెక్ట్ గా పడ్డం అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగిద్ది అసలుకి హోల్ వరల్డ్ లో? క్వశ్చన్ నెంబర్ 7, ప్రవీణ్ పగడాల గారి అసలు హెల్మెట్ కి కొంచెం కూడా స్క్రాచెస్ కానీ ఏమీ ఎందుకు లేవు? ఆయనకి తగిలిన దెబ్బలు ఓన్లీ మొహం మీద ఆయన చేతుల మీద ఎందుకున్నాయి? అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే కరెక్ట్ గా ఫ్యూయల్ పంప్ దగ్గరకే వచ్చి క్రాష్ అవడంలో ఉన్న కోఇన్సిడెన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే చాలా మంది చేస్తున్న క్లెయిమ్ ఏంటిదంటే ప్రవీణ్ పగడాల గారు అంత హైట్ ఉండరు, ఆయన పర్సనాలిటీ అది కాదు, టోల్ ప్లాజా దగ్గర ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవీణ్ పగడాల గారి డ్రెస్ వేసుకొని వెళ్లారు అని చెప్పేసి ఇంకో క్లెయిమ్ కూడా వస్తుంది. అది జస్ట్ ఒక కవర్ అప్, సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించాలని ఫ్యూయల్ స్టేషన్ దగ్గర క్రాష్ చేశారు, ఆయన ముందే హత్య చేసి అక్కడ ప్లేస్ చేశారు అని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఓన్లీ ఆ మూమెంట్ దే బయట పెట్టారు కానీ మిగతా నెక్స్ట్ మార్నింగ్ వరకు జరిగిన ఫుటేజ్ మొత్తం ఇంకా బయట పెట్టలేదు. వీటన్నిటిని చూస్తే చాలా స్పెక్యులేషన్స్ గానీ డౌట్స్ గానీ ఏర్పడతా ఉన్నాయి. ఏది ఏమైనా గానీ ఒక ఇన్వెస్టిగేషన్ లో ఒక చిన్న హెయిర్ స్టాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటా ఉంటారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 24 hours దాకా పోలీసులు ఆ సంఘటన జరిగిన స్థలాన్ని ఎవిడెన్సెస్ కోసం ప్రొటెక్ట్ చేయకపోవడం వాళ్ళ నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. క్లూస్ కావాలి, అనాలిసిస్ చేయాలి అని ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. క్లూస్ కావాలా, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. కానీ ఈ సిచ్యువేషన్ కొన్న సీరియస్నెస్ ని అర్థం చేసుకుని మొదటి నుంచే కొంచెం కరెక్ట్ గా వ్యవహరిస్తే ఇంకా బాగుండేదని చెప్పేసి నా ఒపీనియన్. క్రైస్తవులందరూ కలిసి దీన్ని ఒక మర్డర్ లాగా ప్రూవ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చాలా మంది అంటా ఉన్నారు. అలా అనే వాళ్ళకి నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ప్రతి ఒక్కదానికి సమాధానం ఇవ్వండి. మేము ఇక్కడ అడిగేది న్యాయం ఏంటో బయటికి తీసుకురమ్మని చెప్పేసి, అది యాక్సిడెంటా లేకపోతే మర్డరా అండి, ఏది ఏమైనా కానీ ఎవిడెన్సెస్ తో ముందు పెట్టండి, కరెక్ట్ రీజనింగ్స్ తో ఆన్సర్స్ ఇవ్వండి. క్రైస్తవులుగా మేము చట్టాన్ని నమ్ముతాం కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా నమ్ముతున్నాం, అందుకే అడుగుతున్నాం. ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి వెనకాల ఉన్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి బయటికి తీసుకురండి. ఇది యాక్చువల్ గా మర్డర్ అయితే ఇది మతోన్మాదంతో చేసిందా లేకపోతే ఏదన్నా వెనకాల ఉన్న కుట్రను బట్టి చేసిందా అన్న ఫ్యాక్ట్స్ అయితే ముందుకు బయటికి పెట్టండి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే మాకు మంచి రీజనింగ్, కానీ సో ఫార్ ఇప్పటి వరకు వచ్చిన ఎవిడెన్సెస్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఇది ఒక మర్డర్ లాగే అనిపిస్తుంది. కానీ అది మతం వల్లే జరిగిందా అంటే నేను చెప్పలేను. ఏది ఏమైనా కానీ దీన్ని కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారని చెప్పేసి నమ్ముతూ చెయ్యమని కోరుకుంటూ ఇక సెలవు.